రైతులకు యూరియా అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాజీ ఎంపీ బుట్ట రేణుక విమర్శించారు. రైతులను విస్మరించిన ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నామని బుట్ట రేణుక ఆగ్రహించారు. యూరియా కోసం నిలబడిన రైతులను అచ్చెన్నాయుడు అవహేళన చేశారు. యూరియా కోసం రైతులు క్యూలైన్లో నిలబడడం కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదని రేణుక ఎద్దేవా చేశారు. రైతులకు సమృద్ధిగా యూరియా సరఫరా చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. అన్నదాత పోరును జయప్రదం చేయండి. ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరును జయప్రదం చేయండి. ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరును జై జగన్, జై జగన్, జై జగన్. ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరును వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్. బ్లాక్ మార్కెట్ పైన యూరియా లేకుండా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు అప్పుల పాలై వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటన్నిటికీ ఈరోజు మేము వాళ్ళందరికీ కూడా సపోర్ట్ ఇస్తూ మేము ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని వెళ్తాము. మరి అలాగే 9వ తేదీన ర్యాలీగా వెళ్ళి మరి అందరం కూడా ఆర్డీఓ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వినతి పత్రాన్ని అందజేస్తాం. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం మేలుకుంటుందని ఆశిస్తున్నాం. మేము ఇవాళ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. రైతులను ఆదుకోండి, రైతులను ఆదుకొని వాళ్ళకి యూరియా ఎరువులు ఏదైతే నష్టపోయారో నష్టపరిహారాన్ని మీరు అందించండి. వాళ్ళందరికీ వారికి కావాల్సిన వ్యవసాయానికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మీరు ఇవాళ ఆదుకోవాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సీఎం రేవంత్ కడియం శ్రీ